అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల ఫలితాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఐపాక్ ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. జూన్ 4న వెలువడే ఫలితాలను చూసి దేశం మొత్తం ఆశ్చర్యానికి గురవుతుందన్నారు. మరోసారి భారీ మెజారిటీతో వైసీపీ ఘన విజయం సాధించబోతోందని ధీమా వ్యక్తం చేశారు. ప్రశాంత్ కిషోర్ కూడా ఊహించలేనన్ని సీట్లు సాధించబోతున్నట్లు తెలిపారు. 22 ఎంపీ సీట్లు గెలుస్తున్నామని జోష్యం చెప్పారు. రానున్న రోజుల్లో ఈ ప్రయాణం ఇలాగే కొనసాగుతోందన్నారు. 2019లో చూసిన విజయానికంటే మరింత భారీ విజయం సాధించబోతున్నామన్నారు. Probably down the line on June 4th, if on the day that results would be coming out, I promise that this results would ensure that the whole country would stand up and look towards Andhra Pradesh. In fact, when someone told me last time itself was 151, last time out of 175, 151 itself is a tall number. And someone told me 22 out of 25 itself is a tall number. This time, we're going to beat that record. We will surpass 151, we will surpass 200. And predominantly, God's grace, touch wood, we've given a good deliverance of the governance. The governance model that was put in place was never seen before. And while I could do all that, nevertheless, 1.5 years of your effort. 1.5 years of your effort, trying to streamline, trying to bring in more efficiency into the system that we are already in, helped us achieve this target. If this number is there's a lot coming from, I'd rather say Rishi's team. అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల ఫలితంపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఐపాక్ ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. జూన్ 4న వెలువడే ఫలితాలను చూసి దేశం మొత్తం ఆశ్చర్యానికి గురవుతుందన్నారు. మరోసారి భారీ మెజారిటీతో వైసీపీ ఘన విజయం సాధించబోతోందని ధీమా వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వినయ్ అందిస్తారు లైవ్ లో. వినయ్, చెప్పండి, ఐపాక్ ప్రతినిధులతో సీఎం జగన్ సమావేశమైనట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జోష్యం చెప్పారు. 2019 కన్నా ఎక్కువ మెజార్టీ సీట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని చెప్పి సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పారు. కొద్దిసేపటి క్రితమే ఐపాక్ టీములతో దాదాపు 20 నిమిషాల పాటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ 5 ఏళ్ల పాటు ఐపాక్ టీం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సర్వీసెస్ అందించింది. దానికి సంబంధించి థ్యాంక్స్ చెప్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ పోలింగ్ తర్వాత ఎవరు గెలుస్తారు, ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి ఎవరు అంచనాలు వారికి ఉన్నప్పుడు కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని కొంతమంది చెప్తా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరొకసారి తిరిగి అధికారంలోకి రాబోతుందని కొంతమంది చెప్పారు. ట్రెండ్స్ కావచ్చు, ఈ సర్వే రిపోర్ట్స్ ఏమి కూడా యాక్యురేట్ గా రాకపోవడంతో జూన్ 4న ఎలాంటి ఫలితాలు వస్తాయని చెప్పి రాజకీయ వర్గాలతో పాటు ప్రజలందరూ కూడా ఆతృతగా ఎదురు చూస్తా ఉన్నారు. ఈ తరుణంలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ తో పాటు ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున డిస్కషన్ జరుగుతా ఉంది. 22 పార్లమెంట్ తో పాటు 151 స్థానాలతో మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. దాంతో పాటు జూన్ 4న వచ్చే ఫలితాలు దేశం మొత్తం షాక్ అయ్యేలా ఉంటాయని చెప్పి సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పడంతో అసలు ఆంధ్రప్రదేశ్ లో ఈ పోలింగ్ పర్సెంటేజ్ పెరిగిన పోలింగ్ పర్సెంటేజ్ అనేది కూడా అది పాజిటివ్ ఓట్ బ్యాంక్ అనే ఆలోచన కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున కలుగుతా ఉంది. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ కామెంట్స్ పైన పొలిటికల్ సర్కిల్స్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున డిస్కషన్ జరుగుతూ ఉంది. మరోవైపు ప్రశాంత్ కిషోర్ సేవల కన్నా ఇప్పుడు ఈ ఐపాక్ సేవలతో మరింత ఫలితాలు ఎక్కువ వస్తున్నాయని చెప్పి సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఓవరాల్ గా జూన్ 4న
ఫలితాలు రావాల్సి ఉండగా ఈ ముందనే సీఎం జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల అప్పుడు అటు తెలుగుదేశం పార్టీతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్కిల్స్ లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎందుకంటే రాష్ట్రంలో 81% పోలింగ్ నమోదైంది. ఇది పాజిటివ్ ఓట్ బ్యాంక్ నెగిటివ్ ఓట్ బ్యాంక్ అన్నది తెలియాల్సి ఉంది. అయినప్పుడు కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చాలా కాన్ఫిడెన్స్ వ్యక్తపరిచారు. మొత్తం ఇదంతా కూడా పాజిటివ్ ఓట్ బ్యాంక్ అని చెప్పారు. దాంతోపాటు 5 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పాలన చూసే ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారనే ఒక అర్థం వచ్చేలా సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయి. మహిళలు భారీగా ఓటింగ్ లో పార్టిసిపేట్ చేశారంటే అదంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆశీర్వదించడానికి ఎంత పెద్ద ఎత్తున మహిళలందరూ వచ్చారని అర్థం వచ్చేలా సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. ఓవరాల్ గా మొన్న పోలింగ్ అయిన సాయంత్రం కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొంతమంది పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఆ రోజు కూడా ఇదే వ్యాఖ్యలు సీఎం జగన్మోహన్ రెడ్డి చేశారు. అప్పుడు ఆఫ్ ద రికార్డ్ గా పార్టీ కీలక నేతలతో సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. 140+ సీట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తా ఉంది. వేవ్ అంతా కూడా వన్ సైడ్ ఉందని చెప్పి సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఈ రోజు కూడా ఆ వ్యాఖ్యలని కూడా ఐపాక్ టీం కలిసిన తర్వాత ఆన్ రికార్డెడ్ గా సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పారు. అంటే గత ఎన్నికల్లో అంటే 2019 ఎన్నికల్లో 151 సీట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పుడే అది లార్జెస్ట్ మెజార్టీ అయినప్పుడు కూడా ఈ 5 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ప్రజలందరూ కూడా విసిగిపోయారు. మరొకసారి వైసీపీని గద్దె దించడాకే అందరు ప్రజలందరూ కూడా ఉన్నారని చెప్పి విపక్షాలని పెద్ద ఎత్తున ఈ లైన్ తీసుకెళ్లినప్పుడు కూడా పోలింగ్ ముగిసింది. దాదాపు నెక్స్ట్ రోజు 2 గంటల వరకు కూడా ఎప్పుడు లేని విధంగా పోలింగ్ జరిగింది. హైదరాబాద్ తో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఎవరైతే ఓటర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా గంటల తరబడి లైన్లో నుంచొని మరి ఓటింగ్ వినియోగించుకున్నారు. ఇవంతా కూడా ఎవరికి ఓటేశారు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నట్టు ఇదంతా పాజిటివ్ ఓట్ బ్యాంకా లేకపోతే ఎన్డీఏ కూటమి చెప్తున్నట్టు ఇదంతా నెగిటివ్ ఓట్ బ్యాంక్ అన్నది పెద్ద ఎత్తున డిస్కస్ జరుగుతూ ఉంది. అయితే ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి ఈ వ్యాఖ్యలు అనేది చేయడం పట్ల ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. మొత్తం మరొకసారి 151+ సీట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోంది. దాంతో పాటు జూన్ 4న వచ్చే రిజల్ట్ దేశవ్యాప్తంగా షాక్ గురయ్యేలా ఉంటాయని చెప్పి సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పడంతో ఇప్పుడు ఆ వ్యాఖ్యలన్నీ కూడా పెద్ద ఎత్తున పొలిటికల్ సర్కిల్స్ తో పాటు ఆంధ్రప్రదేశ్ లో డిస్కషన్ కి దారితీసిన ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ వినయ్. Probably on June 4th, if on the day that results would be coming out, I promise that this results would ensure that the whole country would stand up and look towards Andhra Pradesh. In fact, when someone told me last time itself was 151, last time out of 175, 151 itself is a tall number. And someone told me 22 out of 25 itself is a tall number. This time, we're going to beat that record. We will surpass 151, we will surpass 200. And predominantly, God's grace, touch wood, we've given a good evidence of the governance. The governance model that was put in place was never seen before. And while I could do all that, nevertheless, 1.5 years of your effort. 1.5 years of your effort, trying to streamline, trying to bring in more efficiency into the system that we are already in, helped us achieve this target. If this number there's a lot coming from, I'd rather say Rishi's team.